హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్ అయిన కోనసీమ సంక్రాంతి ఎలా జరుగుతుందో మీకు చూపిస్తారండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా జన్మభూమి చాలా రోజులైపోతుంది చూసిన భూమి. డైలీ 9-10 అయితే కానీ నిద్ర లేవని మనం ఈరోజు 6:30కే లేవాల్సి వచ్చింది. నాకన్నా ముందు ఈరోజు మా చెల్లి లేచి ముగ్గు కూడా పెట్టిస్తుంది. ముందుగా భోగి స్నానాలు చేసి భోగిమంట దగ్గరికి వెళ్ళిపోదాం. అంతా చక్కగా జరగాలి. ఇప్పుడైతే మనం టిఫిన్ చేసేసి మన ఫ్రెండ్ గారితో బయటికి వెళ్ళిపోదాం. మనకి వేరే పని ఏముంది. పొద్దున్నుంచి తిరిగి అలసిపోయాము. ఇప్పుడు కాసంత ఏదైనా తినేసి మా ఫ్రెండ్ గారు కోడిపందులకి వెళ్దామంటున్నాడు. ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం. ఈ కోడిపిందలి కనిపించట్లేదు కానీ మనం గుండాడి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఆహా, ఈ గుండాట్లో అందరి డబ్బులు పోతుంటే ఎంత హాయిగా ఉందిరా. అసలు ఈ ప్రభల తీర్థం కాన్సెప్ట్ ఏంటి అంటే, మా ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్ కలిసి ఈచ్ టెంపుల్కి 2 ప్రభలు అంటే తల్లి ప్రభ చిన్న ప్రభ రెడీ చేస్తారు. అలా చేసి ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్ ప్రభలు కలిసి ఒక చోట చేస్తాయి. సో ఊర్లో ఉన్న దేవుళ్ళందరినీ ఈరోజు మనం ఒకే చోట అయితే దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సంక్రాంతి రోజు ఉదయం ప్రభలని ఆ వీధుల్లో ఊరేగించి మధ్యాహ్నం తర్వాత అన్ని ప్రభు కలిసి ఊర్లో ఉన్న కొత్తపేట బాయ్స్ స్కూల్ గ్రౌండ్స్కి చేరుకుంటాయి. ఐదున్నర తర్వాత మనకైతే మందు కాల్పు అంటే 5 hours కాలుస్తారు. 3 rounds ఉంటాయి. ఇది 6 నుంచి స్టార్ట్ అయ్యి 9:30 వరకు జరుగుతుంది. క్యాటరింగ్ ఎక్కడ క్యాటరింగ్ పెట్టు ఏం కాదు టికెట్ కదా ఎంతో జస్ట్ అలా ఉంటామే. ఎక్కడ ఎక్కడ ఇప్పుడు టైం అయితే అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఇప్పుడు గ్రౌండ్లో వదిలేసిన ప్రభలన్నీ తీసుకుని మళ్ళీ ఏ వీధిలో ఉన్న ప్రభలు ఆ వీధిలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళే ముందు ఊరి మధ్యలో మళ్ళీ ఒక 2-3 hours అయితే మందుకాలపు అయితే కాలుస్తారు.
రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ ప్రబల తీర్థాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్గా అయితే డిక్లేర్ చేశారు. ఈ ప్రబల తీర్థాన్ని 450 సంవత్సరాల ముందు నుంచి జరుపుకుంటున్నారు. ఆ పరమశివుడు ఏకాదశి రుద్రులుగా అంటే 11 డిఫరెంట్ ఫామ్స్ అంటే 11 ముఖ్యమైన ప్రభలతో దర్శనం ఇస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఒక్కో గ్రామానికి ఒక్కో ఏకాదశి రుద్రులు ఉంటారు. సో ఈ ప్రబల తీర్థం స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ప్రభలను మన పొలాల మధ్యలో నుండి తొక్కుకుంటూ తీసుకొస్తారు. అలా జరిగితే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. మరి ఏం చేద్దాం?